ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వదు. ఎవరైతే మీలాగా చూడాలనుకుంటున్నారో వాళ్ళ వరకు రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ లైక్ అనేది చేసుకోండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, సార్ మేము ఇప్పుడు స్టార్టర్ వైరింగ్ అయితే చేస్తున్నాము, మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ వైరింగ్ అయితే మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాము, కానీ మాకు ఇండికేషన్స్తో కావాలి. మనం చూడగానే స్టార్టర్ రన్నింగ్లో ఉందా ఆఫ్లో ఉందా తెలుసుకోవడానికి ఒక ఇండికేషన్ అనేది కావాలి. వాటి యొక్క స్టేటస్ అనేది మాకు క్లియర్గా తెలుసుకోవడం, ఏ విధంగా వైరింగ్ చేయాలో చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు డివైఎల్ స్టార్టర్ను ఉపయోగించుకొని ఆన్ లైటు ఆఫ్ లైటు ఏ ఇండికేషన్స్ అనేవి ఏ విధంగా పెట్టాలో ఈరోజు నేను మీకు చెప్తాను. ఓకే, చాలా ఈజీ అనమాట. ఇది మీరు నేర్చుకుంటే మీరు ఏ స్టార్టర్కైనా పెట్టేసుకోవచ్చు. డివైఎల్కైనా, స్టార్ డెల్టాకైనా, రివర్స్ ఫార్వర్డ్కైనా, ఏదైనా ఎనీ ఇండికేషన్ మీరు పెట్టుకోవచ్చు. దేని ఎలా నేను చెప్పేది మీరు క్లియర్గా వింటే సరిపోద్ది. ఓకే, సో మనకు తెలుసు కదా డివైఎల్ స్టార్టర్కి ఏవేవి వైరింగ్ ఏవేవి కావాలనేది చూసారు కదా. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఒక ఫేస్ వైర్ తీసుకున్నాను. ఫేస్ వైర్ నుంచి ఏం చేశాను, ఎంసీబీకి కలిపాను. ఎంసీబీ సింగిల్ పోల్ ఎంసీబీ, దాని నుంచి ఎన్ఓ పుష్ బటన్కి ఇచ్చాను ఇన్పుట్కి. దాని అవుట్పుట్ తీసుకొని వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయాను, ఒకటి కాంటాక్టర్ యొక్క ఆక్సిలరీ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా ఎన్ఓ ఎన్సీలు. ఓకే, అక్కడికి వెళ్ళిపోయాను. దాంతోపాటు ఎన్ఓ పుష్ బటన్ యొక్క ఎన్ఓ ఇన్పుట్లో కలిపాను. ఓకే, దీని తర్వాత మీరు ఇక్కడే మీకు గుర్తుంచుకోండి, దానికి 2 ఇండికేటర్ లైట్లు కూడా తీసుకున్నాను. చూడండి, ఇక్కడ గ్రీన్ లైట్ రెడ్ లైట్ కనబడుతుంది కదా. సో గ్రీన్ అయితే ఆఫ్లో ఉన్నప్పుడు, రెడ్ అయితే ఆన్లో ఉన్నట్టు, ఇది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడి నుంచి ఒకటి ఫేస్ అనేది రెడ్ లైట్కి ఇచ్చాను, ఒకటి A2కి ఇచ్చాను, కాంటాక్టర్ A2కి. ఇక్కడ నేను ఏం చేశాను మళ్ళీ చూడండి, ఈ యొక్క ఎన్ఓ ఏదైతే ఇచ్చామో ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్ యొక్క అవుట్పుట్ నుంచి మళ్ళీ A2కి కలిపేసాం. న్యూట్రల్ తీసుకొని, న్యూట్రల్ ఏమో 2 లైట్లకి న్యూట్రల్ ఇచ్చేసాం. న్యూట్రల్ నుంచి మళ్ళీ కాంటాక్టర్ A1 కాంటాక్టర్ యొక్క A1 టెర్మినల్కి కలిపేసాం. ఇక్కడతో అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఎన్సీ నుంచి కాంటాక్టర్ యొక్క ఎన్సీ ఆక్సిలరీ కాంటాక్ట్ అవుట్పుట్ నుంచి లైట్ గ్రీన్ లైట్ కలిపాం. అంటే కాంటాక్టర్ ఆఫ్లో ఉన్నప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది, రెడ్లో ఉన్నప్పుడు రెడ్ వెలిగిందంటే ఆన్లో ఉన్నట్టు, కాంటాక్టర్ అనేది ఆన్లో ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను కాంటాక్టర్ ఆన్ చేశాను. ఇప్పుడు మోటార్ అనేది ఆఫ్లో ఉంది. ఆఫ్లో ఉన్నప్పుడు ఏమైంది, ఇక్కడ కరెంట్ చూడండి గ్రీన్ లైట్ త్రూగా వెళ్తుంది. ఎన్సీ కాంటాక్టర్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎన్సీ అనేది క్లోజ్లో ఉంటుంది, నార్మల్లీ క్లోజ్డ్, అంటే దాని యొక్క పొజిషన్ అనేది క్లోజ్లో ఉంటుంది స్టార్టింగ్లో. అందుకే మనకి గ్రీన్ లైట్ అనేది ఆన్ అయింది. ఓకే, సో ఎప్పుడైతే నేను ఆన్ చేశానో చూడండి, ఎప్పుడైతే నేను మోటార్ని ఆన్ చేశానో గ్రీన్ లైట్ ఆగిపోయి రెడ్ లైట్ అనేది ఆన్ అయింది. ఓకే, చూడండి ఇప్పుడు మీకు కరెంట్ అనేది సర్క్యులేషన్ అవుతుంది, చూసారు కదా. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఇండికేషన్స్ అనేవి ఇచ్చుకుంటాం అనమాట. సో ఫైనల్గా మోటార్ అనేది ఆన్ అయింది. ఇక్కడ మీరు చూడండి క్లియర్గా. సో ఇక్కడ ఎన్సీ ఎన్ఓ ఆక్సిలరీ కాంటాక్ట్స్ని మాత్రమే వాడాను. ఓకే, ఆఫ్లో ఉండేటట్టుగా ఉన్నప్పుడు ఇండికేషన్ రావాలంటే ఎన్సీని పెట్టండి, ఆన్లో ఉన్నప్పుడు ఇండికేషన్ రావాలంటే ఎన్ఓ పెట్టండి. సో కాంటాక్టర్ క్లోజ్ అయినప్పుడు ఎన్ఓ క్లోజ్ అవుతుంది, కాంటాక్టర్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎన్ఓ క్లోజ్లో ఉంటుంది. ఈ 2 గుర్తుంచుకుంటే మీకు ఇండికేషన్ చేయడం చాలా ఈజీ అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఇండికేషన్స్కి వైరింగ్ అనేది చేసుకుంటాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.